ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ 24వ తారీఖు కుంభరాశి వారికి ఈ పక్షమంతా కూడా ఎలా ఉండబోతుందో ఓసారి పరిశీలన చేద్దాం. ప్రస్తుతం తృతీయంలో ఉన్న శుక్రుడు, మరి రాశిలోనే సంచరిస్తున్న బుధ, రాహు, కుజుల వల్ల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త పడాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. ముఖ్యంగా నడుముకి సంబంధించినవి కానీ, అజీర్తికి సంబంధించినవి, వెన్నుకు సంబంధించినవి కొంత ఇబ్బందులు తలెత్తే పరిస్థితి, అలాగే దంత సమస్యలు కూడా ఒక్కోసారి వేధించవచ్చు. కానీ ఎప్పుడైతే తృతీయలో శుక్రుడు వల్ల, తోడబుట్టిన వాళ్ళ వల్ల అయితేనేమి, ఇతరుల సహాయ సహకారాలతో మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరువ రావటం అనేదైతే కనిపిస్తుంది. గతంలో ఏదైనప్పటికీ కూడా మనం ఇండ్లు అమ్మకం పెట్టిన, స్థలం అమ్మకం పెట్టిన, వాటికి సంబంధించిన ప్రయత్నాలు ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు వచ్చి ఆగిపోతున్న విధానం ఏదైనా ఉంటే గనక వాటి విషయంలో కూడా ఈ పక్షం మనకొక పురోభివృద్ధి సాగించే అంశంగా ముందుకు సాగే పరిస్థితి లేకపోలేదు. అయితే కొనే అంశాల కన్నా కూడా ఏదైనా సరే మనం వస్తువులు అమ్మాలన్నా, లేదా మన భూములు అమ్మాలన్నా, ఇల్లులు అమ్మాలన్నా అలాంటి వాటికి ఈ పక్షం ఎక్కువగా అనుకూలత అనేది ఉంటుంది. కొత్తగా ఏవైనా సరే ఇలాంటి విషయాలు మనం కొనుగోలు చేయాలి అంటే కనుక మరికొన్ని రోజులు ఆగవలసిన పరిస్థితి అయితే లేకపోలేదు. అయితే ప్రస్తుతం ఏలినాటి శని ఎదుర్కొంటున్న రాశుల్లో కుంభరాశి కూడా ఉండటం చేత ఏ పని తలపెట్టినప్పటికీ కూడా మొదట్లో ఎంతో కొంత ఒత్తిడి అనేది పడినప్పటికీ కూడా మిగతా గ్రహస్థితి వల్ల క్రమంగా ముందుకు రాగటం అనేది, ఎంతో కొంత ఊరట లభించటం అనేది జరుగుతుంది. అయితే ప్రతి చోట కూడా పని మనకి పెరగటం, అంటే ఉద్యోగస్తులకు ఉద్యోగం ఎక్కువ అవటం, వ్యాపారస్తులకి శ్రమ పెరగటం, అందరికీ కూడా శ్రమాధిక్యతతోనే లాభాలు కలగటం అనేది ప్రస్తుతం కుంభరాశి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి. అలాగే కుంభరాశి వారికి ప్రస్తుతం రాశిలో రాహు, సప్తమ స్థానంలో కేతువు ఉండటం వల్ల కూడా జీవిత భాగస్వాములకి తరచు ఏదో రకంగా ఇబ్బందులు, అనారోగ్యాలు, లేదా వారిద్దరూ కూడా కలహించుకోవాల్సిన సందర్భాలు, ఇతరుల మూలకంగా ఏమైనా సరే సమస్యలు, వీటి వల్ల మానసికంగా ఏదో తెలియని బెంగ, అశాంతి, ఇలాంటివన్నీ కూడా ప్రస్తుతం ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహస్థితి వల్ల ఎప్పుడు ఎలాంటి విపత్కర పరిస్థితి ఏర్పడినప్పటికీ కూడా దాని నుంచి మళ్ళీ బయటకు రావటం అనేది ఉంది. ముఖ్యంగా పంచమ స్థానంలో ప్రస్తుతం గురుడి యొక్క సంచారం వల్ల ఎన్ని రకాలైన తలనొప్పులు ఉన్నప్పటికీ కూడా మరి తల వంపులు లేకుండానే ఆ పరిస్థితులన్నీ కూడా మళ్ళీ ముందుకెళ్ళటం అనేది అయితే కనుక జరుగుతుంది కుంభరాశి వారికి. ఇక కుంభరాశి వారు ఈ పక్షమంతా కూడా ఏ విషయంలో ఎక్కువగా జాగ్రత్త శ్రద్ధ పెట్టాలి అంటే కనుక వారి వ్యక్తిగత ఆరోగ్య విషయంలోనే ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవటం, అతిగా శ్రమ పడకుండా సాధ్యమైనంత వరకు ఎంతవరకు శ్రమ పడాలో అంతవరకే శ్రమ పడటం అనేది అవసరం. అలాగే లోపల బెంగ పెట్టేసుకుని అది ఇతరుల ముందు దాచి మెహర్బానీగా వెళ్ళటం వల్ల కూడా ఆ ఒత్తిడికి మరి ఇబ్బంది పడే పరిస్థితి కూడా లేకపోలేదు. కనుక ఆ రకమైన భావాన్ని కూడా కొంతవరకు తగ్గించుకోవటం అనేది అవసరం. ఇక ఈ పక్షమంతా కూడా కుంభరాశి వారికి ఎక్కువగా దుర్గాదేవికి సంబంధించిన పూజలు మేలు చేయటం అనేది అయితే ఉంటుంది. ఇక ఈ పక్షంలో వీరికి 8వ తారీఖు, 12వ తారీఖు, 14వ తారీఖు, 9వ తారీఖు, 24వ తారీఖు ఎక్కువగా సానుకూలాన్ని ఇచ్చే రోజులు. ఇక బుధవారం, శుక్రవారం, గురువారం వీరికి ఉపయుక్తంగా ఉండే వారాలు. ఇవి ఈ పక్షం కుంభరాశి ఫలితాలు.